మీరు నోరు కంట్రోల్లో పెట్టుకోండి. నా భర్తకు నేను అందంగా కనిపిస్తే మీకేంటి మధ్యలో కుళ్ళు? నోరు మూసుకుని ఇంకొక లేయర్ సున్నం కొట్టుకోండి. ఎన్నేళ్ళైనా కానీ నువ్వు సక్రమంగా నడవటం నేర్చుకోవా? ఎప్పుడు స్కేటింగ్ చేస్తున్నట్టే నడుస్తావా? నేనేం చేశాను? అరటిపండు తిని తొక్కని డస్ట్బిన్లో వేయాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేని వాళ్ళ వల్ల పడ్డాను. సర్లే. ఈ చీరలో నేనెలా ఉన్నానో చెప్పలేదు. చూసారా, నేను బాగా రెడీ అయితే ఏడ్చారు కదా, మా ఆయనకి బాగా నచ్చింది. అత్త అందం చేసి కోడళ్ళు కుళ్ళుకోవడం చరిత్రలో లేదు. కాస్త మనసు పెట్టి ఆలోచించండి. భార్యాభర్తల్ని కలిపే వాళ్లకు పుణ్యం, విడదీయాలనుకునే వాళ్లకు పాపం. దేవుడు రాసి పెట్టుంటాడు. మీరు మమ్మల్ని విడదీయాలనుకుంటే ఆఖరికి తొక్క కూడా కలిపింది. చూశారుగా. చాలా థ్యాంక్స్ మీకు. వస్తా. వచ్చారు, దిగబడ్డారు అనాలి. మనకా బాను అవమానం చేసెళ్తే మనం ఇప్పుడు వీళ్ళకి మర్యాదలు చెయ్యాలా?
మనం వీళ్ళకి అవమానం జరిగేలా చేయాలి. దాంతో ఇక్కడ పెళ్లి పనులు చేయడానికి వెనకాడతారు. వాళ్ళింట్లోనే చేసుకుంటారు. పదండి. నమస్కారం అండి. నమస్తే. ఏంటి అంజలి, ఏంటి ఇంత డల్గా ఉన్నావు? అప్పుడే అత్తగారింటికి వెళ్ళిపోతున్నావని బెంగ పట్టేసుకున్నావా? ఏ ఆడపిల్లకైనా తప్పదు. నేను రాలేదా? మీ అక్క రాలేదా? జీవితాంతం మీ అక్క ఇక్కడుండాల్సిందే కదా. ఆడపిల్ల ఎంతైనా పుట్టింటికి అతిథిలా వెళ్లాల్సిందే. అత్తింటికి అమ్మగా వెళ్ళి అత్తగా మారి నానమ్మలా ఉండాలి. నేను అమ్మనయ్యాను, అత్తనయ్యాను, ఇక నానమ్మనెప్పుడవుతాను? అంతా మీ అక్క చేతుల్లోనే ఉంది. నీ కోరిక ఈ జన్మలో తీరదమ్మా. నా కూతురి జీవితాంతం నా ఇంట్లో ఉంటుంది, మీ ఇంట్లో ఉండదు. మీరు కూడా నానమ్మ ఎప్పుడూ అయ్యారు కదా. ఏజే ముగ్గురు కొడుకులు, మీకు మనవలే కదా. అవుననుకో. ముందు మీరు కూర్చోండి. పదండి రండి. పదంజలి. నేను ఇప్పుడే వస్తాను. భాను ఏజే పసుపు కొమ్ములు గుడి నుంచి తీసుకురావడానికి వెళ్ళారు. వచ్చేస్తారు. ఏంటి, మీ అలంకారం ఇంకా పూర్తవలేదా? వచ్చిన వాళ్లకు మర్యాదలు చెయ్యండి. ముందు కాఫీ ఇవ్వండి. అలాగే జయమ్మ, మీరు నిశ్చింతగా ఉండండి, మేం చూసుకుంటాం కదా. అలాగే. కాఫీ అంట మాయా, నువ్విస్తావా? నాకింతకంటే ఇంపార్టెంట్ పనులున్నాయి. కాఫీ ఇవ్వాలంట చిత్ర, నువ్విస్తావా? నాకు వీళ్ళకంటే ముఖ్యమైన పనుంది. నేను వెళ్తున్నా. నాకు కాఫీ కలపడం రాదే. వంటల్లో అక్కడుంది, కావాలంటే మీరే పెట్టుకుని తాగండి. ఇందుకే మన ఇంట్లో శుభకార్యం చేద్దామన్నాను. కనీసం ఇంగితం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకెన్ని భరించాలో. ఏమండి? నాన్న, ఏమండి, చూసారా? వెక్కిళ్ళు వస్తుంటే కనీసం మంచినీళ్ళు ఇవ్వాలని కూడా లేదు. చూస్తూ ఎలా వెళ్తున్నారో. నేను తీసుకొస్తానుండు నాన్న. అయ్యయ్యో, వెక్కిళ్ళు వస్తున్నాయే. ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. మంచినీళ్ళు తాగండి. అమ్మయ్యా, తగ్గినట్లున్నాయి. దక్ష, మాయా, చిత్ర, నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? వచ్చిన వాళ్ళకి కాఫీ ఇవ్వమన్నాను.
కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఎందుకు వెళ్ళారు? అంతకన్నా ముఖ్యమైన పనులే ఉన్నాయి మీకు? ఏజే నాకు ఇంపార్టెంట్ పనులు అప్పచెప్పి వెళ్లారు జయమ్మ. చాలే ఆపు. మంచినీళ్లు కాఫీ ఇచ్చేలోపు ఆ పనులన్నీ తలకిందులైపోతాయా? ఈ ఇంట్లో మంచి మర్యాద లేకుండా ఎవరు ప్రవర్తించినా నేను సహించను. ఏజే దాకా వెళ్తే పరిస్థితి ఇంకా వేరుగా ఉంటుంది. వెళ్ళండి, వెళ్ళి కాఫీ పలహారం తెచ్చిపెట్టండి. పద చిత్ర. ఇక ముందు ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను. మీరేమీ మనసులో పెట్టుకోకండి. ఉండండి, ఏజే వాళ్ళు ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేస్తాను. ఇక్కడ ఇలాంటి అవమానాలు జరుగుతాయని మన ఇంటి ముందు కళ్యాణం జరిపిద్దామన్నాను. విన్నారా? కన్యాకుమారి అల్లుడు గారు మన మంచి కోరే పెళ్లి ఇక్కడ జరిపిద్దాం అన్నారు. కాదంటే ఏం మర్యాదగా ఉంటుంది? ఈ మర్యాదలు బాగున్నాయా? అయినా అల్లుడు గారు ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసులేండి. ఎంత పెద్ద కారణం ఉందో నాకు తెలీదా? అంటే ఏజీ అంజలి పెళ్లి చేయడానికి వేరే కారణం ఉందా? ఏంటా కారణం? అంత పెద్ద కారణం ఏమై ఉంటుంది? నమస్తే. నమస్కారం బాబు. మమ్మీ, అంజలి, నాన్న, మీరు వచ్చేసారా? ఎంతసేపు అయింది వచ్చి? ఇందాకే వచ్చాం. కూర్చోండి. ఏంటా కారణం? ఏజే మామూలుగానే ఉన్నాడే. నువ్వేమీ హడావిడి పడక చేయమ్మా. ప్రశాంతంగా కూర్చో. పనులన్నీ అవే జరిగిపోతాయి. ఆ, ఆ. అది జరిగింది. ఈ ముగ్గురు కోడళ్ళు మమ్మల్ని పురుగుల కన్నా హీనంగా చూస్తున్నారే. జయమ్మ బాగానే గడ్డి పెట్టిందనుకో, అయినా ఏదైనా అవమానం జరిగితే నేను తట్టుకోగలను గాని మీ నాన్న తట్టుకోలేడే. ఏం భయం లేదు మమ్మీ, నేనున్నాను కదా, చూసుకుంటానులే. నీ ఫేస్ మీద రాంగ్ అని మార్క్ చేశాను. తప్పు వెనుక నువ్వున్నావు. నాకు నీ తప్పే కనిపిస్తుంది. నీ ఆట కట్టు అని నా మనసు చెప్తుంది. ఇన్నాళ్ళు కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యాన్ని ఆక్రమించడానికి, కూల్చేయడానికి, నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టడానికి వస్తున్నాను. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న నేను ఇవాళ భగభగమండే అగ్నిగోళంలా నీ ముందుకు వస్తున్నాను. మీ టార్గెట్ నేను. నన్ను ఏదన్నా పడుతూ ఉన్నాను. మీరు నాకన్నా పెద్ద చిన్న కూడా నాకు తెలీదు. కానీ వరుసలో నేను అత్తగారిని. ఆ గౌరవం మీరివ్వకపోయినా అన్నిటికీ సర్దుకుపోతున్నాను.
అలాగని నా ఫ్యామిలీని ఎంత చులకన చూసినా భరిస్తానని మాత్రం అనుకోవద్దు. నాకు ఈ ప్రపంచంలో చాలా ఇష్టమైన వాళ్ళు మా మమ్మీ, నాన్న, చెల్లి. వాళ్ళని మీరు అవమానిస్తే మాత్రం క్షమించలేను. మీరు ముగ్గురు ఒక్కటైపోయి నన్ను సాధించాలని చూస్తున్నారు. చూడండి, నేను కాదనడం లేదు. సిల్లీగా ఏజేతోనో జయమ్మతోనో కంప్లైంట్ కూడా చేయడం లేదు. బట్ నాకు పేషెన్సీ ఎంతుంటుందో అంతవరకు ఓపిక పట్టగలను. ఇంటికొచ్చిన అతిథికి మర్యాద చేయడం సంస్కారం. ఆ సంస్కారం మీలో లోపిస్తే అది మీకిప్పుడు కాసేపు సంతోషాన్ని ఇస్తుందేమో, కానీ ఈ కుటుంబ ప్రతిష్టకి అవమానం. ఇక నన్ను ఏజీని విడదీయాలని కూడా మీరు టార్గెట్ పెట్టుకున్నారు. అది మీ వల్ల కాదు. ఏదైనా కలిసే చేస్తాం. ఈ పెళ్లి జరిగేలోపు ఇద్దరం ఒక్కటైపోతాం. ఇదే మాట పదే పదే చెప్పలేను. మీరు కూడా పదే పదే ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. మీ వల్ల కాదు. నువ్వు చెప్పేది నిజమే. మర్యాద చేయకపోవడం అనేది దుస్సంస్కారమే. కానీ నిన్నే మా ఫ్యామిలీ మెంబర్లా మేం గుర్తించడం లేదు. ఇక మీ వాళ్ళ గురించి పట్టించుకునే తీరిక మాకు లేదు, అవసరం కూడా లేదు. అది వేరే విషయం, చిన్న విషయం. ఇవాళ ఒక్కరోజు ఏజే ఏదో నీకు అనుకూలంగా ఉన్నారని ఎగిరెగిరి పడుతున్నావు. కానీ దక్ష ఇలాంటి చిన్న చిన్న వాటితో బెదిరిపోయి వెనక్కి తగ్గదు. చాలా చక్కటి ప్లాన్ వేసి రెడీగా ఉన్నాను. రేపే ఏజే ఈ ఊర్లో లేకుండా వేరే ఊరు వెళ్ళేలాగా ఏర్పాట్లు చేశాను. అంజలి పెళ్లి రోజు దాకా మీ ఇద్దరిని కనవకుండా చేసినట్టే. అందులో మార్పు ఉండదు. ఆ తర్వాత ఎలాగో ఒప్పందం ప్రకారం జరిగిపోతుంది. అంజలి పెళ్లి తర్వాత భానుకి విడాకులన్న ఒప్పందంలో ఎలాంటి మార్పు లేదు. మీ నాన్న మీ చెల్లి చేతిని పెళ్లి కొడుకు చేతిలో పెట్టి పంపించేస్తాడు. అదే చేతిలో ఏజే నీ చేతిని పెట్టి పుట్టింటికి పంపించేస్తాడు. దీన్ని నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. భాను, పసుపు కొట్టే కార్యక్రమం మొదలు పెట్టాలి. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఎలా? మీరు కూడా రండమ్మా. అందరూ ఉంటేనే కళగా ఉంటుంది. రా భాను.